పూర్తిగా విశ్లేషిస్తేనే కానీ ఈ విషయం అర్థం అవ్వదండి. మోదీ ప్రజెంట్ జపాన్ పర్యటనలో ఉన్నారు. రేపటి నుంచి 2 రోజుల పాటు అంటే ఆగస్టు 31 అండ్ సెప్టెంబర్ 1న చైనాలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో మోదీ స్పెషల్ అట్రాక్షన్గా నిలవబోతూ ఉన్నారు. సో 40 దేశాల ప్రతినిధులు సమావేశానికి రాబోతూ ఉన్నారు. అంటే ఒకవైపు ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఆ దేశానికి షాక్ ఇవ్వడానికే ఈ ఎస్సీఓ మీట్ జరుగుతోందా అనేది ఒకటైతే, రష్యా చైనాలకు ఈ మోదీ వల్ల అదనపు బలమైన ఎస్ అండి. ఇప్పుడు ఎస్సీఓ సమ్మిట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ, ఇది ఈస్టర్న్ కంట్రీస్ ఉంటాయి, ఈస్టర్న్ హెమిస్ఫియర్లో కంట్రీలు ఉంటాయి. ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ ఏమీ ఉండవు. అమెరికాకి స్థానం లేదు, తర్వాత యూరోపియన్ కంట్రీస్కి స్థానం లేదు. పూర్తిగా వర్ధమాన దేశాలు, డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే 11 సభ్య దేశాలు ఉంటాయి, 2 అబ్జర్వర్లు ఉంటాయి, ఆ తర్వాత 14 ఆతిథ్య దేశాలు ఉంటాయి అన్నమాట. అంటే మొత్తం 40 దాకా దేశాధినేతలు, వాళ్ళ ప్రధానులు, అధ్యక్షులు ఈరోజు టియాన్జిన్ అనే చైనా యొక్క ఒక సిటీలో మీట్ అవ్వబోతున్నారు. దీనికి చాలా విశిష్టత ఉంది ఈ ఎస్సీఓ సమ్మిట్కి. ఎందుకంటే పెద్ద విచిత్రం ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో ఇండియా పూర్తిగా స్నేహభావంగా పూర్తిగా సపోర్ట్ చేస్తుంది ఎస్సీఓ సమ్మిట్కి. ఇది ఇప్పటివరకే సాగలేదు. ఎస్సీఓలో ఇండియా ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ చైనా, రష్యాలు ఉన్నప్పటికీ ఇండియా లేకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇండియా అనేది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. వెస్ట్రన్ కంట్రీస్ ఏమంటామంటే మేము ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు అంటారు. మరి ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం వీళ్ళ వైపు ఉంటే వాళ్ళ ఐడియాలజీకి విలువ ఉండదు, వాళ్ళ సైద్ధాంతికత విలువ ఉండదు. అందువల్ల ఇండియాకి చాలా వెయిటేజ్ ఉంది. ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ టియాన్జిన్లో జరుగుతుంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీయే అతిపెద్ద ఆకర్షణ అండి, స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఎందుకంటే పుతిన్, జీ జిన్పింగ్లకి ఈ మోడీకి ఉన్నంత స్టేచర్ అక్కడ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాని ఎదురొడ్డి నిలబడ్డాడు మోడీ, అమెరికాని ఎదురొడ్డి నిలబడింది ఇండియా, ఇంకా ఎవరు నిలబడలే. అక్కడ చైనా, రష్యాలు నిలబడుతున్నాయంటే వాళ్ళు శత్రువులు. బట్ ఇండియా ఫ్రెండ్కి ఏదో ఫ్రెండ్లుగా చెప్పకుండా ఏదో విచ్చి అవమానించినందుకు ఇండియా నిలబడిపోయింది, ఈ ఇష్టం వచ్చింది చేసుకొని. అది ఆ నేపథ్యంలో, టారిఫ్ల నేపథ్యంలో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సఫర్ అవుతున్నాయి. ఈరోజు జపాన్ సఫర్ అయింది. ఇప్పుడు ఈ మీటింగ్కి వస్తున్న వియత్నాంకి అయితే 20% టారిఫ్లు ఉన్నాయి, పాకిస్తాన్ మీద 19% టారిఫ్లు ఉన్నాయి, బంగ్లాదేశ్ మీద టారిఫ్లు ఉన్నాయి, రష్యా అధ్యక్షుడు ఇంకా విపత్కర పరిస్థితులు ఉన్నాడు, చైనా మీద కూడా 30% వరకే 40% టారిఫ్లు ఉన్నాయి. సో ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు షాంఘై కోఆపరేషన్కి వచ్చే అన్ని దేశాలు కూడా అమెరికా చేతిలో విక్టిమ్స్. ఇది ఒక్కటే కాదండి, ప్రపంచ ఆధిపత్యం అమెరికా చేతిలో ఉంది, ఈ షాంఘై కోఆపరేషన్ నాటో చేతిలో ఉంది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీట్ అవ్వడం అంటే ప్రపంచంలో నాటో, అమెరికా ఆధిపత్యాన్ని ఛాలెంజ్ చేయడమే. నిపుణులు ఏమంటారంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓని ఈస్టర్న్ నాటో అని పిలుస్తారు. ఈ నాటో దేశాలకి, 32 దేశాలకి పూర్తిగా కౌంటర్ పార్ట్, దాన్ని కౌంటర్ చేసేయగలిగే శక్తి, దాన్ని ఎదుర్కొనే శక్తి కేవలం ఎస్సీఓకు ఉంది. ఇప్పుడు ఎస్సీఓ అనేది 11 దేశాలు ఉంటాయి, ఇండియా, చైనా, రష్యా, తర్వాత బెలారస్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అదేవిధంగా ఇరాన్ ఒకటి ఉంటుంది, పాకిస్తాన్ ఒకటి ఉంది. చూసుకోండి ఎన్ని మంచి దేశాలు అనేవి అక్కడ ఉన్నాయో, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రీసోర్సెస్. ప్రపంచంలో దీనికి తిరుగులేని శక్తి, సైనిక బలం కానీ, ఆర్థిక బలం కానీ, జీడిపి కానీ, త్రిబుల్ పి కానీ, ఇప్పుడు గ్రోత్లో కానీ, తర్వాత పెట్టుబడుల్లో కానీ, అన్ని విషయాల్లో అటు వెస్ట్రన్ కంట్రీస్ని పూర్తిగా అడ్డుకోగలిగే శక్తి ఎస్సీఓకు ఉంది. మళ్ళీ ఇదే ఎస్సీఓలో బ్రెజిల్ మినహాయిస్తే సౌత్ ఆఫ్రికా, మిగిలిన అన్ని బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశాలు ఈరోజు స్నేహపూర్వక వాతావరణంలో రష్యా, అమెరికాకి ఎగ్నెస్ట్గా అంటూ ఈరోజు మీట్ అవుతున్నారంటే దీనికి స్పెషల్ సిగ్నిఫికెన్స్. అందుకే ప్రపంచ మీడియా అంతా దీని మీదే దృష్టి పెట్టారు, నిపుణులు అందరూ దీని మీదే దృష్టి పెట్టారు. ఇక్కడ ఇండియా ఉండడం అట్రాక్షన్. ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలన్నమాట, 40 దేశాధినేతలు ఇక్కడికి వస్తున్నారు. 40 దేశాధినేతల్లో ముఖ్యంగా 3, జీ జిన్పింగ్, పుతిన్, మోడీ, వీళ్ళ వెనకాలే ఈ మీటింగ్ అంతా తిరిగేటట్టు ఉంది. ఎందుకంటే వీళ్ళు ద్వైపాక్షికంగా రిక్ అనేది కూడా ఒక సమావేశం జరగబోతుంది. సో ఇండియా, రష్యా, చైనాలు ఒక గ్రూప్గా ఏర్పడితే ఇంకా ప్రపంచంలో తిరుగులేని శక్తి అనమాట. ఎందుకంటే ప్రపంచంలో 50% పాపులేషన్ ఇక్కడికి వచ్చేసింది, ప్రపంచంలో రీసోర్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి, ప్రపంచంలో ప్రబల సైనిక శక్తి అనమాట. ఇంకా వీళ్ళని ఎదుర్కోవడం ఎవరి తరం కాదు. ఈ 3 దేశాలు ఒక్కటవుతున్నాయంటే ఇక అమెరికా ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ అని అర్థం, యూరోప్ ఖండానికి ఫుల్ స్టాప్ అని అర్థం. అందుకనే ట్రంప్
ఈరోజు ఆందోళనలో ఉన్నాడంటే ట్రంప్ తన జీవితంలోనే అత్యంత ఆందోళన పడే రోజు ఈరోజు ఎస్సీఓ మీటింగ్ అయ్యేటి. ఇక్కడ మోడీ ఏం చేస్తాడనేదే ఇక్కడ మెయిన్ విషయం. మోడీ తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలనే భారతదేశం కోరుకుంటుంది. ఎందుకంటే ఇటు అమెరికాని వెస్ట్రన్ కంట్రీస్ని పూర్తిగా వదిలే విధంగా ఉండకూడదు, వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో స్నేహాన్ని అలా ఉంచుకుంటూనే ఇక్కడ ఎస్సీఓ దేశాలతో ఇప్పుడు రష్యా చైనాల్ని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క విషయం మర్చిపోకూడదు, ఈరోజు చైనా మనకి ట్రాప్ వేస్తుంది. ఎస్సీఓ వైపు పూర్తిగా మనం వెళ్తే క్వాడ్ని అమెరికాని వదిలేస్తే ఇంకా మనం ప్రస్తుతం అంత శక్తి లేదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి వెస్ట్రన్ కంట్రీస్ మన ఫారిన్ పాలసీ ఒకటి ఉంటుందండి, ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధ బాంధవ్యాలు ఉండడం. వెస్ట్రన్ కంట్రీస్ని అమెరికాతో చాలా కష్టపడి 30 సంవత్సరాల సంబంధాలను పునరుద్ధరించుకున్నాం. ఇప్పుడు వాటిని ఏదో ట్రంప్ ఉన్నాడని మనం వదలకూడదు. ట్రంప్ వెళ్ళిన తర్వాత అమెరికాతో అద్భుతమైన సంబంధాలు మనకు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా అపనమ్మకాన్ని కలిగించకుండా సంబంధాలను తుంచుకోకుండానే ఇటు ఎస్సీఓ కంట్రీస్తో ఈస్టర్న్ హెమిస్ఫియర్తో ఉంటూ ఇద్దరి మధ్యన వారధిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మనం పవర్ఫుల్గా ఉంటాం. ప్రపంచంలో అతిశక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఈరోజు ఇండియా ఉంది. కాబట్టి ఎస్సీఓ మీటింగ్కి ఈరోజు మోడీ అక్కడ చేసే దౌత్యం వైపై ప్రపంచం ఎదురు చూస్తుందండి. రైట్. ఇక బ్రిక్స్ కరెన్సీ అంటేనే ట్రంప్ భయపడి